అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. డిస్కషన్ వాళ్ళు చెప్పకపోయినా బికాస్ ఆఫ్ సుమా గారు కానీ రాజీవ్ గారు కానీ మీరు ఇవన్నీ దగ్గరగా చూస్తుండడం వల్ల, ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ యాక్టర్స్ అంటే హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళు గెట్టింగ్ లాంచ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎంతసేపు ఓకే వాళ్ళని Cloud9 మీద కూర్చోబెడతారు, ఆ బాబు కల్చర్ ఇంకా స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్, సో ఇదంతా ఉంటుంది. బట్ మీకేంటంటే గ్రౌండ్ రియాలిటీ ఓకే ఒక హిట్ వస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్లాప్ వస్తే ఎలా ఉంటుంది, ఒక ప్రాపర్గా చేస్తే ఎక్కడికి ఎత్తుతారు లేదంటే ఎక్కడ తొక్కుతారు, ఇవన్నీ అంటే పిచ్చి క్లారిటీ ఉండడం వల్ల ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది లేదంటే అరే ఆ ఫ్రెష్ థింగ్ అనేది మిస్ అవుతారేమో నాకు అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ సినిమాకి ఇంకా ఫ్రెష్నెస్ ఎక్కువ ఉండింది, బట్ ఈసారి ఇట్ వాజ్ మోర్ ఆఫ్ బీయింగ్ అ లిటిల్ మోర్ ఫోకస్డ్ అండ్ ఇంకా అంటే లైక్ ఆ ఎక్సైట్మెంట్ కన్నా నాకు ఇట్ వాజ్ లైక్ నా కర్మని నేను కంప్లీట్గా 100% చేయాలి. ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాయి ముందు సినిమాతో, అది ఇక్కడ జరగకూడదు. సో వాటిని నేను ఎలాగ పుట్ ఫార్వర్డ్ చేయగలుగుతాను, ఎలాగ కమ్యూనికేట్ చేయగలుగుతాను, అవన్నీ కూడా నేర్చుకున్నాను ఈసారి. సో దాట్ వే ఇట్ వాజ్ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమాని ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకోండి, వావ్ అనిపిస్తుంది. సెకండ్ టైం చూసినప్పుడు ఓకే మనకి ఈ సీన్ తెలుసు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. దాట్ వే ఈ సీన్ తెలిసినప్పుడు దాన్ని ఇంకా ఎలాగ రాయగలుగుతాం అనేదే పాయింట్. అంటే హౌ ఆర్ యూ ట్రైంగ్ టు బ్రేక్ ఇట్ డౌన్ అండ్ సీ దాంట్లో ఏం వర్క్ ఉండబోతుంది. సో దాట్ వే ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్లే అంటారు కదా, అంటే నాకు ఉన్న నాలెడ్జ్ని ఇప్పుడు వరకు గెయిన్ చేసిన దాన్ని కొంచెం ప్లేలోకి పెడుతున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా దాంట్లో ఆ ప్రాసెస్లో కూడా నేర్చుకుంటున్నాను. ఓకే.